మరి నాదేంటి సారు పండగ ఎందుకు చేసుకోమన్నారు? కొంపతీసి ఈ హామీలన్నీ అమలు చేసేసాం అని అనుకుంటున్నాడేమో ఆయన. అయ్యో ప్రకాశన్యా ఏటైంది? ఆ సౌండ్ ఏంటి? నువ్వేటన్యా కరెంట్ షాక్ కొట్టిన కాకిలాగా అయిపోయావు. ఏటైంది అసలు? సంక్రాంతి ఒక్కటే కాదు, దీపావళి పండుగ కూడా చేసుకోమన్నాడు నన్ను. నాదేంటి సారా? అబ్బో ఇంతోటి పంతనానికి 2 పండగలు. దీపావళి పండుగ కూడా చేసుకోమన్నాడని నాదేంటి సారు ఇందాక 2 లక్ష్మీ బాంబులు అంటించానన్నా. ఆ 2 బాంబులు ఇందాకేం పేలలేదు. నేను వెళ్ళి ఎందుకు పేలలేదా అని దాన్ని అట్ట దగ్గర ముఖం పెట్టి చూస్తుంటే తపామని పేలిందనా. అయిందా? బాగా అయిందా? నీకు ఇలాగే కావాలా? ఆయన చెప్పడం బాగుంది, నువ్వు తగుదనమ్మా అన్నట్టు ముగ్గులేయడం బాగుంది. ఇప్పుడే డాన్స్, ఇప్పుడు కాల్చి పటాకు. పండగ అంట పండగ. మళ్ళీ ఏటైందన్యా? ఇందాక నీకు 2 లక్ష్మీ బాంబులు అంటించానని చెప్పాను కదానా. ఇప్పుడు ఆ 2వ బాంబు కూడా పేలిపోయిందనా. ఓర్ని ఇవాళ నువ్వు లేచిని ఎలా వేసేసి బాగున్నట్లేదు. వచ్చే ఆఫీస్కి వచ్చాయి. యోగన్న మళ్ళీ ఏటన్యా? నా దగ్గర ఇంకా ఒక 2 చిచ్చుపుడ్లు, 2 భూచక్రాలు, ఒక పాము బిళ్ళ ఉందనా. అవి కూడా కాల్చుకొని వచ్చేస్తా. అసలు నీ మొహం అద్దంలో చూసుకున్నావా? బాంబులు పేలి మాడిపోయిన మసాలా దోశలా తయారయ్యింది. అయినా నువ్వు ఇంకా పండగ మూడులోంచి బయటకు రావట్లే. కనీసం ఒక పాము బిళ్ళన్నా కాల్చుకొని వస్తానా? వేస్ట్ అయిపోద్దా? ఇంకో మాట మాట్లాడావంటే ఆ 1000 వాళ్ళ తెచ్చి అంటించి నీ జోబులో వేసేస్తాను. నడు అక్కడి నుంచే. ఏందోనమ్మా, మా నాయకుల్లాగే ఈ లక్ష్మీ బాంబులు కూడా నమ్మించి మోసం చేసేది. ఓ అమ్మ, ఒళ్ళంతా మంట పడుతుందమ్మా.